హలో అండి, నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనో హాస్పిటల్స్ కొంపల్లి. సో ఇవాళ మనం కామన్గా ఇప్పుడు మనము మాన్సూన్స్ కాలం కాబట్టి డెంగీ జ్వరం చాలా కామన్గా వస్తుందండి. సో ఈ డెంగీ ఫీవర్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. సో ఈ డెంగీ జ్వరం అనేది మనకి ఒక మస్కిటో బైట్ వల్ల వచ్చే ఫీవర్ అండి. యూజువల్గా ఈ మస్కిటోస్ మన వాటర్ ఎక్కువ కంటామినేటెడ్ వాటర్ ఇంట్లో అలా రెయిన్ వాటరు అలానే స్టోర్ అయ్యి బయట ఎక్కడైనా ఉండి ఆ వాటర్ కనుక అట్లనే ఉంటే కనుక కంటిన్యూస్గా ఉంటే కనుక ఈ మస్కిటోస్ అన్నీ దాంట్లో బ్రీడ్ అవుతూ ఉంటాయి. సో ఈ మస్కిటో పేరు ఈడ్స్ ఈజిప్టి అని మస్కిటో పేరు అండి. సో ఈ మస్కిటో మనకి వర్షం నీళ్ళు అట్లాంటి దాంట్లో బ్రీడ్ అయ్యి అక్కడ నుంచి మనకి యూజువల్గా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి యూజువల్గా మస్కిటో బయట అయిన తర్వాత మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం, జ్వరం వచ్చే టైం 3 to 5 days ఉంటుంది యూజువల్గా. సో ఫస్ట్ ఇమీడియట్గా వచ్చిన సిమ్టమ్స్ వచ్చేసి హై గ్రేడ్ ఫీవర్స్, ఆల్మోస్ట్ 102, 103, 104 ఇట్లాంటి హై గ్రేడ్ ఫీవర్స్ చలితో ప్రజెంట్ అవుతారండి. సో ఫీవర్తో పాటు విపరీతమైన తలనొప్పి, బాడీ పెయిన్స్, చాలా నీరసం అనిపించడము. సో కొందరికి డీహైడ్రేషన్ వల్ల వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇలాంటివి కూడా కొన్ని ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక హై గ్రేడ్ ఫీవర్స్, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉంటే వెంటనే ఫస్ట్ ఒక ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. తన క్లినికల్ ఫీచర్స్ చూసి చాలా డీహైడ్రేషన్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా అనిపిస్తే కనుక కొన్ని టెస్ట్స్ ఉంటాయండి. దానికి డెంగీ ఫీవర్కి యూజువల్గా మనం డిటెక్ట్ చేసే టెస్ట్లు వచ్చేసి యాంటీజెన్ టెస్ట్లు ఉంటాయి. సో NS1 అనే ఒక యాంటీజెన్ టెస్ట్ ఉంటుంది, IgM యాంటీజెన్ ఉంటుంది. సో ఈ టెస్ట్లు చూస్తాము. సో యూజువల్గా NS1 అనేది ఫస్ట్ 5 days అప్ టు 5 days మనకి పాజిటివిటీ ఉంటుంది. IgM వచ్చేసి అప్ టు ఆఫ్టర్ 5 days అప్ టు 2 weeks వరకు కూడా మనకి పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టెస్ట్ ద్వారా మనకి డెంగీ జ్వరం ఉందో లేదో మనకు తెలుస్తుంది. సో ఒకవేళ మనకి పాజిటివ్ అనిపిస్తే యూజువల్గా డెంగీ ఫీవర్లో మెయిన్ కాంప్లికేషన్ అండి బాడీలో ప్లేట్లెట్స్ అనేది తెల్ల రక్త కణాలు. సో అవి మనకి బ్లీడింగ్ కాకుండా ఆపే రక్త కణాలు అవి. సో అవి యూజువల్గా ఈ డెంగీ ఫీవర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ప్లేట్లెట్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనం ప్లేట్లెట్స్ మానిటర్ చేస్తూ ఉంటాం. అండ్ డెంగీ అనేది వైరల్ ఫీవర్ కాబట్టి దానికి యాంటీబయాటిక్స్ లాంటి ఏం రోల్ ఏమి ఉండవు. సో ఈ ప్లేట్లెట్స్ మెయిన్గా మనం టెస్ట్ చేసుకుంటూ యూజువల్గా మనం నార్మల్ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో 150,000 కన్నా అబవ్ ఉంటే అది నార్మల్. సో ఆ ప్లేట్లెట్స్ టెస్ట్ మనం ఎవ్రీ డే ఆర్ 2 daysకి ఒకసారి మానిటర్ చేస్తూ ఉండాలి. సో యూజువల్గా మనము ఒక 70,000 కన్నా తక్కువ ఉంటే కనుక ప్లేట్లెట్స్ మనం అడ్మిషన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆర్ ఒకవేళ సడన్గా డ్రాప్ అయినా, ఒకవేళ ఒక ప్లేట్లెట్స్ 2 lakhs ఉన్నాయి, 2 lakhs నుంచి ఒక 2 రోజుల్లో 1,00,000కి పడిపోయింది. సో అలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అడ్మిషన్ అవసరం ఉంటుంది. సో అందుకే ఆ ప్లేట్లెట్స్ చెక్ చేసి దాన్ని బట్టి మనం క్లినికల్ ఫీచర్స్ కూడా ఉంటాయి, బీపీ నార్మల్ ఉందా లేదా చూస్తాము. సో అలాంటివి ఉండి మనం అడ్మిషన్ అవసరం ఉంటుందా లేదా, ఓపీడీలోనే మనం ట్రీట్ చేయొచ్చా అనేది మన ఈ టెస్ట్లు వల్ల అండ్ వాళ్ళ క్లినికల్ ఫీచర్స్ చూసి మేము డిసైడ్ చేస్తాము. సో యూజువల్గా డెంగీ రికవరీ బాగానే ఉంటుందండి. మనకి ఫస్ట్ విండో పీరియడ్ అంటాం, అరౌండ్ 5 to 9 days. సో ఈ డేస్ ఏంటంటే క్రిటికల్ పీరియడ్. సో ప్లేట్లెట్స్ యూజువల్గా డ్రాప్ అయ్యే స్టేజ్ని మనం క్రిటికల్ పీరియడ్ అంటాము. సో ఈ స్టేజ్లోనే ఎక్కువ ప్లేట్లెట్స్ సడన్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అలా ఎక్కువ బిలో 70,000 ఉంటే కనుక అడ్మిట్ చేసి మనం ట్రీట్ చేస్తాము. సో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి డెంగీలో, బికాజ్ ఇట్ ఈస్ వైరల్ ఫీవర్, యాంటీబయాటిక్స్ ఏం రోల్ ఉండదండి. ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ డిహైడ్రేషన్ సైన్స్ ఉంటే కనుక మనం IV ఫ్లూయిడ్స్ సో కంటిన్యూస్గా ఇస్తూ ఉంటాము. అండ్ ఓరల్ ఇంటేక్ కూడా చాలా ఎక్కువ తాగమని చెప్తాము. ఓరల్ ఫ్లూయిడ్స్, వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే డెంగీ జ్వరంలో ఒక థర్డ్ స్పేస్ లాస్, ఫ్లూయిడ్ లాస్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఆ ఫ్లూయిడ్ అంతా అక్కడ చేరుకోవడం వల్ల మనకి బీపీ తగ్గడం కానీ, చాలా నీరసంగా అనిపించడము, డీహైడ్రేషన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనము ఈ IV ఫ్లూయిడ్స్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ చాలా ఇంపార్టెంట్. అదే మెయిన్ రోల్ ఉంటుంది. సో అందుకే తనకున్న డీహైడ్రేషన్ సైన్స్ ఆర్ బీపీ దాన్ని బట్టి ఎంత ఫ్లూయిడ్స్ ఇవ్వాలో డిసైడ్ చేసి కంటిన్యూస్గా IV ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉంటాము. ఈ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం అడ్మిషన్ యూజువల్గా రికవర్ చేస్తుంటాము. సో ఈ 5 to 9 days కనుక తన ప్లేట్లెట్స్ ఎక్కువ డ్రాప్ కాకుండా ఉంటే కనుక మనం యూజువల్గా 9th day నుంచి మన ప్లేట్లెట్స్ ఆటోమేటిక్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ప్లేట్లెట్స్ కనుక 20,000 కన్నా తక్కువ ఉండి బ్లీడింగ్ కానీ ఏమైనా అవుతుంటే, బ్లీడింగ్ అంటే ముక్కులోంచి బ్లీడింగ్ కానీ, నోట్లోంచి బ్లీడింగ్ కానీ, మోషన్లో బ్లడ్ రావడము, యూరిన్లో బ్లడ్ రావడం, ఇలాంటి ఏం సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి మనం ప్లేట్లెట్స్ ఎక్కియాల్సి ఉంటుంది.
సో అందుకే మనం మానిటర్ చేస్తూ అవసరమైతే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉండాల్సి ఉంటుంది. అండ్ కొందరికి కొన్ని రేర్ కాంప్లికేషన్ వచ్చేసి డెంగీ హెపటైటిస్ అంటామండి. సో దీంట్లో ఏంటంటే లివర్ ఇన్వాల్వ్ అవుతుంది, లివర్ ఎంజైమ్స్ కొన్ని ఎలివేట్ అయిపోతాయి అండ్ వాళ్ళకి సడన్గా జాండీస్ వచ్చి రావడము, బీపీ డౌన్ అవ్వడము, మోషన్లో బ్లీడ్ రావడము, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, ఇలాంటి కాంప్లికేషన్స్ కొందరిలో చూస్తూ ఉంటాము. వాళ్ళకి చాలా క్రిటికల్ ఐసీయూలో పెట్టేసి వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాము. సో కంటిన్యూస్ బీపీ మానిటరింగ్, అవసరమైతే ఇంజెక్షన్స్, బీపీ పెంచడానికి ఇంజెక్షన్స్ కానీ అండ్ కొన్ని లివర్ డ్యామేజ్ కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ అవన్నీ మానిటర్ చేస్తూ, సో వాళ్ళకి ఎర్లీగా కనుక మనం ట్రీట్ చేయగలిగితే డెఫినెట్లీ మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ లాంటి కాకుండా కూడా చూడొచ్చు. కొందరికి మనం లేట్ అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా లివర్ సెల్ ఫెయిల్యూర్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఇలాంటి సిమ్టమ్స్, ఎర్లీ సైన్స్, హై గ్రేడ్ ఫీవర్స్ తగ్గట్లేదు, సివియర్ బాడీ పెయిన్స్, హెడేక్ కనుక ఇప్పుడు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఇంట్లో కూడా మస్కిటో రిపెలెంట్స్ వాడండి. అండ్ బయట ఎక్కడైనా వాటర్ కనుక స్టోర్ అట్లా ఉంటే కనుక వాటర్ క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ అవాయిడ్ గోయింగ్ ఇన్ టు అన్టైడీ ప్లేసెస్, ఏమైనా డ్రైనేజ్ ఉన్న ప్లేసెస్ లాంటివి బయట ఉంటే చాలా ఇంపార్టెంట్. సో అండ్ వాటర్ అండ్ ఫుడ్ కూడా మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎట్ హోమ్. బయట ఫుడ్స్, బయట వాటర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా కామన్గా మనం చూస్తున్నాం ఇలాంటి సిమ్టమ్స్తో. థ్యాంక్ యూ.